మోహన్ రెడ్డి గారు. సో అది అమరావతి రైతుల యొక్క వాయిస్ అండి. అది పార్టీ పరంగా వైసీపీ ఈ సెకండ్ థర్డ్ ఫేజ్ని ఎలా చూస్తుంది? అమరావతి మేము వస్తే మా ప్రణాళికలు అమరావతి లేదు కాబట్టి మేము వచ్చిన మొదటి రోజే అమరావతి పనులు ఆపేస్తామని చెప్పేసి మీ నాయకుడు ఆల్రెడీ చెప్పేస్తున్న సందర్భంలో మాది అమరావతి కాదు మావిగన్ అని చెప్పేసి మేము దాంతోనే ఎన్నికలకు వెళతాము, అదే మా అజెండా అండ్ నాట్ ఓన్లీ అజెండా మా మేనిఫెస్టోలో కూడా పెట్టి వెళతామని చెప్పేసి ఆయన ఎలాగో చెప్పేశారు. కాబట్టి మీరు ఆబ్వియస్గా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్న దీంట్లో అసలు అమరావతిని ఆపుతాం అన్నప్పుడు వాట్ అబౌట్ ది సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూలింగ్? పార్టీ పరంగా మీరు ఏమన్నా వారికి ఒక సూచన చేసే అవకాశం ఉందా రైతులకి? అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండండి, మరి మేము 29లో రాబోతున్నాము, మొదటి ఫేజ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసాము, సో బీ కేర్ఫుల్ అని ఏమన్నా చెప్పే ఈ వేదిక ఏమన్నా చెప్పగలిగే అవకాశం ఉందా? సురేష్ గారు, మీకు, శిరీష గారికి, వరలక్ష్మి గారికి, ముప్పాల లక్ష్మణరావు గారికి, అదేవిధంగా చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం సార్. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి స్టార్ట్ చేసేటప్పుడే గోల్మాల్ జరిగింది. గోల్మాల్ జరగడం అంటే ఫస్ట్ రాజధాని ప్రకటించే టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా చెప్పినారు. ఒక్కొక్క నూజివీడు ఒకసారి, మచిలీపట్నం ఒకసారి, ఏలూరు ఒకసారి, విజయవాడ ఒకసారి, విరసన్నపేట ఒకసారి, అదే విధంగా మన మైలవరం ఒకసారి, ఇట్లా పేర్లన్నీ మార్చుకుంటూ వచ్చినప్పుడు ఏ పక్కన రాజధాని వస్తుంది, ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అనుకుంటా ఉన్న సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతో కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూములు ఉంటాయి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు కానీ, ఆ భూములను వాళ్ళు బెదిరించి ఇండైరెక్ట్ గా సేకరించుకున్నారు. దాదాపు 25,000 ఎకరాలు సేకరించుకున్న తర్వాత ఈ కూటమి నాయకులు మొత్తం అంతా సేకరించుకున్న తర్వాత మళ్ళీ అమరావతి అని అక్కడ ప్రకటించినారు. అక్కడ వాళ్ళు కాంపెన్సేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటే వాళ్ళు కూడా రావాల్సిండేది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు సేకరించుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు మన పెద్దలు. ఆ తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత అప్పటికి 25,000 ఎకరాలు ప్లస్ మీరు చెప్పినట్టు 33,000 ఎకరాలు, దాదాపు 50 పైన చిల్లర అవుతుంది. ఆ 50,000 ఎకరాలతో పాటు ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు కావాలని, అంటే ఈ 25 కాదు, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ స్థలం ఉంది కదా, ఆ 25, 50, 33 ప్లస్ ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకోవాలంటున్నారు. 50,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు ఆ 50,000 ఈ 50,000 లక్ష ఎకరాలకు 40,000 రూపాయలు చొప్పున కౌలు ఇవ్వాలని చెప్పి మన రైతు వరలక్ష్మి గారే చెప్తున్నారు. అప్పుడు 40,000 రూపాయలు చొప్పున వాళ్ళ కౌలు ఇస్తూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆ డెవలప్ చేయాలంటే 1,00,000 ఎకరాలకు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు మీరు 29 గ్రామాలకు సంబంధించి కేవలం 1,50,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇంత ఖర్చు పెడితే ఎప్పుడు భవిష్యత్తులో డెవలప్ అవుతుంది? రాజధాని కావాలంటే రాజధాని ఖచ్చితంగా జనం ఉన్న ప్రాంతంలోనే రాజధాని కావాలి, జనం ఉంటేనే రాజధానిగా ఉంటుంది. రాజధానికి కావాల్సినటువంటి సదుపాయాలని ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవడానికి అదే ఆశామసి కాదు. 50 సంవత్సరాలైనా కూడా వీళ్ళు అనుకున్నట్టు అది పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. ఊరక 4 బిల్డింగ్లు కట్టించి శంకుస్థాపనలు చేసి ఇప్పుడు మనం కదా 2019 ఎండింగ్ ఫిబ్రవరి 14వ తేదీ భోగాపురంలో ఎక్కడో ఒక ప్రాంతంలో పోయి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇది అయిపోయింది, మేమే చేసేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రైట్స్ తీసుకొచ్చి కట్టించిన తర్వాత మేమేం చెప్పినారు కదా. ఆ విధంగా చెప్పుకోవడానికి కూడా అప్పటికి వీళ్ళు ఉండరు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండరు, మనం ఉండవు, వెళ్ళిపోయింటాం ఆ రోజుకు. అట్లా వీళ్ళు అది పూర్తి చేయడానికి అంత ఈజీ అయితే కాదు. ఈజీ కానప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ 3 రాజధానులు చెప్పిన తర్వాత ఆ 3 రాజధానులకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకోరు అధికారంలోకి వచ్చినా మనం వచ్చినా ఇది ఈ ప్రాసెస్ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఎటు స్టార్ట్ చేసినారు, ఈ ప్రాంతం మనం ఎటు ఒక రాజధానిగానే ఉంటుంది, కానీ వీళ్ళు అదే రాజధాని కావాలనే ఉద్దేశంలో భాగంగా సీరియస్ గా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు మనము ఇద్దరం కలిసి రాష్ట్రంలో ఉంటారు కాబట్టి వీళ్ళు మనం కలిసి అధికారంలోకి వస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాజధాని మనం కూడా ఒప్పుకుందామనే ఉద్దేశంలో భాగంగానే మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏలో ఉన్నదాన్ని తీసుకున్నారు. దాంట్లో తీసుకుంటే దాదాపు 50 లక్షల మంది జనాభాతో పాటు 110 కిలోమీటర్ల హైవేతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి రైల్వేలు కానీ లేక ఎయిర్పోర్ట్లు కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ అన్ని రకాల సదుపాయాలు, హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీలతో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వీటిని డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి రాజధాని అవుతుంది. మీరు అనుకున్న రాజధాని, మీకు కావాల్సిన రాజధాని అవుతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి రైతులకు
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ప్లాట్లతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించి మీరు డెవలప్ చేస్తున్నారు. డెవలప్ ఇప్పుడు చేస్తున్నారు ఎంతో కొంత, అంత కాదు కానీ ఏదో 10,000 ఎకరాలు చేస్తే మీరు అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటే అదంతా పూర్తి అయ్యేది కాదు. కానీ తీసుకున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళకు కౌలుతో పాటు వాళ్ళకు డెవలప్ చేసి, మీరు చెప్తున్నారు కదా పరిశ్రమలకు 99 పైసలకు ఇచ్చాం, నా కోపం వచ్చి నేను ఊరికనే ఇచ్చేస్తాను, ఆ పరిశ్రమలకు మళ్ళీ రాయితీలు ఇస్తాను, వాళ్ళు ఇప్పుడే కొంతమంది వెళ్ళిపోయినారు, రేపు కూడా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, రైతుల భూమి కదా మా భూమి కాదు కదా అని మీరు అనుకోవచ్చు. అనుకోండి, తప్పేం లే. కాబట్టి ఆ డెవలప్ చేసి రైతులను కూడా ఓ పక్కన, మీకు మిమ్మల్ని నమ్మించినారా, ప్రభుత్వం నమ్మించినారా, పార్టీ నమ్మించినారా, ఇచ్చినారు. ఇచ్చిన రైతులను వాళ్ళని కాపాడుకుంటూ మీరు చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే మా అభిప్రాయం. మీరు లక్షల కోట్లు పెట్టి అక్కడ చేయాలంటే అంత ఈజీ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ మన రాజధాని ఇది అమరావతి బ్రహ్మాండంగా ఒక్క పైసా పెట్టకుండా మనం చేయగలుగుతామని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బ్రహ్మాండంగా హామీలు ఇచ్చినారు, మాట్లాడినారు, చెప్పినారు. మరి ఈరోజు సెల్ఫ్ అనేది ఎక్కడ ఒక పైసా కూడా సెల్ఫ్ తయారు కాలేదానికి. మనం ఇప్పుడే 40,000 కోట్లు 41,000 కోట్ల రూపాయలు దానికి ఏదో ఖర్చు పెడుతున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేయలేని పరిస్థితి వచ్చి అది ఎక్కడికక్కడ అట్లే నిలిచిపోతే, మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు మేము కూడా ఏం ఆపేది ఉండదు. ఇప్పుడు అయిపోయిన బిల్డింగ్లు అయిపోతాయి, అయిపోయినందుకు ఏమేమి పెట్టాలో ఏమేమి ఉండాలో ఉండేవి ఉంటాయి. తర్వాత మేము అనుకున్న విధంగా కూడా రాష్ట్రం డెవలప్ కావాలి కదా. అది కొన్ని ప్రాంతాలకే కొందరికే కాదు కదా రాజధాని అనేది, రాష్ట్రం మొత్తం రాజధాని కదా. 5 కోట్ల పైబడి మోహన్ రెడ్డి గారు, మీకు ఏమైనా నోటీసులు వస్తాయేమో పెద్ద ఆయన దగ్గర నుంచి? నేను ఆపేస్తానంటే నువ్వు కంటిన్యూ చేసి లేకపోతే కంప్లీట్ చేస్తానంటున్నావు, నీ జేబులో డబ్బులు ఏమైనా తీసుకొచ్చి కడతావు మోహన్ రెడ్డి అంటే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పిలిచి మిమ్మల్ని? నేనేమంటున్నానంటే ఇప్పుడు కడుతున్నారు కదా, కట్టేటి మీకు చెప్పినట్టు ఆపేయడమో పడగొట్టడమో అసహ్యంగా ఉంటుంది కదా, ఎవరు చేయరు కదా ఆ పని నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినట్టు రాజధాని కట్టినప్పుడు తర్వాత కూడా 3 రాజధానులు అన్నప్పుడు వీళ్ళనే రాజధాని అట్లే ఉంటుంది, ఇది రాజధాని లేకుండా ఉండదు, రాజధాని రైతులకు ఇబ్బంది ఉండదు, ఇది రాజధానిగానే ఉంటుంది, కానీ ఇది శాసన రాజధాని, అది రెవెన్యూ రాజధాని, ఇది న్యాయ రాజధాని, ఈ విధంగా ఉంటుంది రాష్ట్రంలో, మళ్ళీ వైషమ్యాలు పెరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప నాకు ఇదేం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోలేదు. అమరావతి అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. నేను కూడా పక్కనే ఇల్లు కట్టుకున్నా, నాకు కూడా ఈ ప్రాంతంలోనే నేను ఉంటాను కాబట్టి ఇది వద్దని నేను అనుకోలేదు. కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే అక్కడ ఇక్కడ వైషమ్యాలు పెరగకుండా గతంలోనే అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రంలో అనేక ప్రత్యేక రాష్ట్రాలు కావాలని రాయలసీమ కానీ ఆంధ్ర కానీ రకరకాల ఉద్యమాలు కూడా జరిగినాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేశారు తప్ప ఎవరి మీద కసి లేదు, ఎవరి మీద ఆపోజిట్ కాదు, ఎవరి మీద ఉద్దేశం కాదు. రాష్ట్రం డెవలప్ కావాలనే ఆలోచన. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి రైట్ సార్, మీరు అన్నట్లు ఆయన ఇల్లు పక్కన కట్టుకున్నారు అనేది మొన్నటి వరకు. నేనైతే ఈసారి నుంచి క్లారిటీ కోసం ఎవరైనా కానీ ఇల్లు గురించి ప్రస్తావన చేస్తే, బాబు మీరు కట్టుకోవాలనుకుంటే నాయకులు కాబట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఊరుకు ఒక ఇల్లు కట్టుకోగల అవకాశం ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఏదో కాస్త మాకు క్లారిటీ ఇవ్వండి సార్, దాని ప్రకారంగా మేము ముందుకెళ్తామనే పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే పర్మనెంట్ అడ్రస్ అంటే ఏది? హైదరాబాదా, విజయవాడ, లేదంటే వైజాగ్? ముఖ్యమంత్రులుగాను ఒక్క నిమిషం 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినా గానీ, రాష్ట్రంలో బ్రహ్మాండమైన సీనియర్ అవకాశాలు ఇచ్చినా గానీ, అలాంటి వ్యక్తులు అడ్రస్ లేకుండానే తెలంగాణలో అడ్రస్ తో ఇక్కడ పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అందుకనే సార్ నేను అందు గురించే నేను ఇక్కడ ఎవరిని స్పెసిఫిక్ గా ఒకళ్ళు అంటలేదు సార్. నేను అందరిని ఉద్దేశించన్నా బాబు. అదే సార్, అందు గురించే రాష్ట్రాలు దాటిపోయి వెళ్ళి కూడా వారంలో సగం రోజులు ఉంటున్న పరిస్థితుల్లో, రాష్ట్రం అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, కర్ణాటక, బెంగళూరులో కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి బాబు అసలు మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి? ఒకసారి డిక్లరేషన్ కన్ఫర్మ్ చేస్తే దాని ప్రకారంగా ప్రజలు అప్పుడు కూడా నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలతో, లేకపోతే కోపతాపాలతో, వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం రకంగా వెళ్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. గవర్నెన్స్ అనేది, గవర్నమెంట్ అనేది సరే. మళ్ళీ ఈ రోజు టాపిక్ అది కాదులేండి, రేపు పెట్టుకుంటే రేపు మాట్లాడుకుందాం మళ్ళీ దాని.